the best college for intermediate, Unacademy, Madhapur. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. అడ్వకేట్గా చైతన్యపరుస్తున్నారా, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చైతన్యపరుస్తున్నారా? నేను ఎప్పుడూ చైతన్యపరుస్తూనే ఉన్నానండి. నా చైతన్యపరిచే ధోరణి చూసి కట్నం మీద మీ అభిప్రాయం ఏంటి? డౌరీ మీద? డౌరీ అంటే దాన్ని ఆ పదంతో వాడకుండా మీ గెలుపులో మీ హస్బెండ్ పాత్ర ఏం లేదా? కర్ర తీసుకుని కొడితే వాతలు పొంగిపోయాయండి. మీ నాన్న భయపడ్డారా మీతో? అంటే భయపడే పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు, అదే పెద్ద అలంకరణ అనుకుంటున్నారా? ఎమ్మెల్యే టికెట్ ఏమైనా ఆశిస్తున్నారా? ఈ 2-3 నెలలు రాజకీయంలో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ సభలు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఎందుకు పోవాల్సి వస్తుంది అంటే ఇవన్నిటి గురించి మీరేం? 100% బీజేపీతో అధినాయకుడు కలిసే ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడు అని పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతున్నారా? సార్, ఒక మనిషి బలం అంటే ఇప్పుడు మీకు 28% ఓట్ బ్యాంక్ ఉంది కాపులది. కాపులు మొత్తం కట్టగట్టుకొని వచ్చినా సరే కేవీఎం రజనీ గారు ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా చూడొచ్చా? ఈసారి రాష్ట్రంలో లోక కళ్యాణం కోసం లోకేష్ కళ్యాణ్ గారు కలిశారు. బాగుంది కదా. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు జనసేన పార్టీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ కన్నా వెంకట మెహర్ రజనీ గారు. నమస్తే రజనీ గారు. నమస్తే అండి. మీ పేరు చాలా పొడుగ్గుందండి, కన్నా వెంకట మెహర్ రజనీ. కన్నా వెంకట వరకు బాగుంది, మధ్యలో మెహర్ ఏంటి? అది మెహర్ బాబా అని డివోటీస్ అండి, మా తాతగారు వాళ్ళు మెహర్ బాబా భక్తులు. మా తాతగారు మెహర్ బాబాకి సంబంధించి మెహరాబాద్ వెళ్ళారట, ఆయన్ని కలిశారట, ఆయనకి సంబంధించిన సేవ చేశారట. సో గుర్తుగా మా కుటుంబంలో చాలా మంది మెహర్ సుధీర్, మెహర్ రజనీ, మెహర్ కుమార్, మెహర్ సుబ్బారావు, అది కామన్ పేరు అనమాట. వెంకట అని ఎలా పెట్టుకుంటాం, వెంకటేశ్వర స్వామి గుర్తుగా, అటు కులదైవం వెంకటేశ్వర స్వామి, ఇటు మెహర్ బాబా. ఓకే, షార్ట్ కట్ లో కేవీఎం రజనీ, అడ్వకేట్ కేవీఎం రజనీ. అవునండి, కేవీఎం రజనీ. అంతేనా? ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? సార్, నేను ఏపీ హైకోర్టు సార్. ఏపీ హైకోర్టు, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనసేన, రెండు ప్యారలల్ గా నడిపిస్తున్నారా? పదవిలోకి వచ్చాక చాలా కష్టం అయిపోయింది సార్. అప్పుడప్పుడు హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా డిబేట్స్ ఉంటున్నాయి, 12:30 to 1:30, అన్నీ కవర్ చేయలేకపోతున్నాను. అన్ని పడవల మీద కాళ్ళు వేయడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే లైవ్లో సమాధానం రెండే కదా. 2 అని మీకు అనిపిస్తే యాజ్ ఏ జెంట్గా మీకేమీ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు ఉంటే నాకు తెలియదు, కానీ ఒక మదర్గా మార్నింగ్ క్యారేజ్ ప్రిపేర్ చేయాలి, వైఫ్గా అన్ని రోల్స్ కంప్లీట్ చేయాలి, మళ్ళీ క్లయింట్లకి సమాధానం చెప్పుకోవాలి, అత్తింటి వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి, మళ్ళీ జనరల్ పబ్లిక్ ఉంటారు, వైసీపీ ఫేవర్ ఉంటారు, జనసేన ఫేవర్ ఉంటారు, వీళ్ళందరూ కూడా సొసైటీలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వీళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. వీటన్నిటితో హైకోర్టు అడ్వకేట్ కమ్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మీ నోటికి అధికార పార్టీ నాయకులే భయపడతారు, మీ అత్త భయపడరా? అది వేరు సార్, అక్కడ రోల్ మారిపోతుంది సార్. ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా చూసారా? అలాగే ఉంటుంది సార్, గడగడలాడిపోతాం. ఇంట్లో పిల్లేనా మీరు? 100% సార్, అసలు దాంట్లో నో మోర్ డౌట్ అనమాట. ఓకే. సో అది ఎవరికి చెప్పినా కూడా నమ్మరు. అదేంటో మన అడ్వకేట్ లాగా తెలుసు మీకు. అంటే పామును కూడా ఒక బుర్రతో ఊదుతూ కంట్రోల్ చేసేస్తారు చూడండి, ఆ మాదిరి విద్యతో నేర్చుకున్నట్టున్నారు. సో జగన్ గారిని నేను ఎదిరించి, జగన్ గారిని పథకాలని, జగన్ గారి పనులని విశ్లేషిస్తాను, కానీ ఇంట్లో వాళ్ళని ఎదుర్కోవడం నా వల్ల అయితే అవుదు సార్. సమాధానం చెప్పలేను, ఏమి అన్నా సరే నేను ఓపికగా ఉంటాను, కానీ ఎదురు తిరిగి ఒక్క మాట. అంత ఓర్పు ఉందా? అమ్మ బాబాయ్, రజనీ గారు అదేంటంటారు, అపరిచితుల్లో సిచ్యువేషన్స్ని బట్టి మారిపోతారండి. అక్కడ ఇంట్లో రకంగా ఒక రకంగా, అత్తగారి దగ్గర ఒక రకంగా, అమ్మాయి దగ్గర ఒక రకంగా, బయటికి రాగానే మీడియా ముందు సింహ గర్జన అనమాట. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి నోట్లో పడ్డా అయిపోయాడు వాడి పని అనే రకంగా ఉంటది. బట్ ఇంట్లో మాత్రం చాలా బయట అపరిచితుడు. అంతేనండి, 2 రోల్స్, డిఫరెంట్ రోల్స్ అనమాట. ఓకే, దాంట్లో వాడి పేరు ఏదో ఉందండి, స్వామిగా ఉంటాడు, అమాయకుడిలాగా ఉంటాడు. అవును పాప, అది కూడా అడ్వకేట్ రోల్ అండి. చూడండి అడ్వకేట్ బాధలు ఎలా ఉంటాయంటే అన్ని పాత్రలు ఒక మనిషే పోషించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చేస్తుంది. సొసైటీలో తప్పులు, ఆ తప్పుని జీర్ణించుకోలేము.
అదే రకంగా గరుడ పురాణం పుస్తకం ఉంటుంది చూడండి, ఓకే. ఆ మాదిరి పుస్తకం అంతా తెరుచుకొని కూర్చొని ఆ పుస్తకానికి చంపి ఈ రకంగా చంపేయాలి, ఆ రకంగా చంపేయాలి అంటాడు చూడండి. కోర్టులో మీ వాగ్దాడితో ఎంతో మందికి కుంభీ పాకాలు అవన్నీ వేపిస్తుంటారు కదా. అంత టైం లేకపోయిందండి. కుంభీ పాకాలు వేయిద్దాం అనుకుని నేర్చుకునే టైంకి ఈ పదవిలోకి వచ్చేసాం. కుంభీ పాకాలు మంచి ట్రోల్లో ఉండేటానికి దిశ ఎన్కౌంటర్ కేసు వచ్చేటప్పటికి అదేదో సిబిఐ సిఐడి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోయారు మీరు. అది అసలు ప్రాక్టీస్లో చాలా తక్కువ అండి. నేను హైకోర్టులో రిట్లు, అప్పుడప్పుడు 498 క్వాష్లు, ఎక్కడన్నా మచ్చుక్కి బెయిల్స్, కొన్ని ఇంపార్టెంట్ కేసులు తప్ప అన్ని చోట్ల నేను వర్క్ నేర్చుకునే టైం లేకపోయింది. ఒక అడుగు వేసేటప్పటికి ఎలా ఉందంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళి, అంటే భయపడతానని ఎలాగో చెప్పాను కదా, ఏంటి నువ్వు చదివే చదువు, లా చదివి ఏం ఉద్ధరిస్తావు, లా చదివినోడు మా ఫ్రెండ్ సాయంత్రం వచ్చి నాతో పాటే కూర్చుంటాడు చెప్పన్నా అంటాడు. నువ్వు ఇప్పటికిప్పుడు లా చదివేసి నువ్వు ఉద్ధరించేసి సొసైటీలో నీకు పేరు, నీ వెనకాల ఒక ఫాలోయింగ్, నువ్వు పెద్ద టాపు, ఎన్ని కలలు కనమాక. ఎవరన్నారన్నమాట? మా హస్బెండ్. మీ హస్బెండ్ అన్నాడా? పుస్తకం పట్టుకోగానే గెలుపులో మీ హస్బెండ్ పాత్ర ఏం లేదా? అంటే హస్బెండ్ పాత్ర అంటే ఎలా ఉంటదంటే వెటకరిస్తారు చూడండి, ఎంత తొక్కే కొద్దీ అంత పైకి లెగుస్తాం కదా, అన్ని చోట్ల పొగడ్తలే ఉండకూడదు. బంతి లాంటి వాళ్ళు అనమాట. ఎంత బలంగా కొడితే అంత వేగంగా తిరిగి వస్తారు. అలాంటి పరిస్థితి అండి. ఎందుకంటే చాలా లాయర్లను మీరు చూస్తుంటారు కదా. కేసు పెట్టలేదు మీరేమే? మరి ఆ కేసులన్నీ బయటేనండి, అక్కడ లోపల వాడు నీకు అవ్వదు. ఎందుకంటే క్రిటిసైజ్ అవ్వదండి, ఇది సొసైటీలో నీ వల్ల కాదు, నిలబడలేము. మహిళని ఇంత కించమంటే మీకు చేత కాదు అంటే, మహిళకు సాధ్యం కానిది ఏమీ లేదు కదా ఈ సమాజంలో. అలాంటి ఆ మహిళ, అందులోనూ రజనీ గారు, కేవీఎం రజనీ గారికి సాధ్యం కానిది ఉండే అని కాదు అని మీ హస్బెండ్ అంటున్నప్పుడు అప్పుడు కాదండి, కేసు పడేయచ్చు కదా ఒకటి. అప్పుడు కాదండి, ఆయన చెప్పినప్పుడు కాదండి. ఆయన చెప్పిన తర్వాత నేర్చుకొని ఈరోజు ఒక శిల్పాన్ని చెక్కుతాడు. వాడికి నచ్చదు, వాడిని తిట్టకూడదు, వాడి మీద కేసులు వేయకూడదండి, వాడు చెక్కనివ్వాల. వాడు ఎంత వరకు చెక్కుతాడో చెక్కి అయ్యాక వాడి శిల్పిగానే మిగిలిపోతాడు, అవతల శిల్పం అయిపోతుంది. మరి చెక్కకపోతే అదిగో అదెందుకు మాట్లాడుతున్నావు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఇది ఎందుకు చేస్తున్నావు, వెళ్ళేటప్పుడు కొంచెం నీ పద్ధతిలో నువ్వు ఉండు, అవతలవడం చూసి పులిని చూసి నక్క బాత పెట్టుకోవడం కాదు, తగ్గు అని. వెళ్ళే చోట ఎక్కడన్నా ఎవరన్నా పొగుడుతున్నారనుకో, వీళ్ళు చేసే ఫోన్ రాగానే మళ్ళీ డౌన్. ఏంటంట, ఏమైంది ఇప్పుడు, ఏమొచ్చింది పదవి అంటే, అదేమన్నా ముఖ్యమంత్రి పదవా, పిఎం పదవా, పోస్ట్ అంతే, అధికార ప్రతినిధి అంతే. అధికారం అంటే అది జీతం ఏంటి సార్, సేవా దృక్పథంతో వచ్చాం, అన్నయ్య ఆదర్శాలు నచ్చి వచ్చాం. మరి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు కుష్ఠరోగులకి అన్నం తినిపించడము, ఆసుపత్రులు తీసుకెళ్ళడము, కాలు లేని వారిని ఏమైనా సర్వీస్ చేయడం చేస్తున్నారా? ఆ సేవలు అయితే వాళ్ళొక్కరికే చేసినట్టండి. ఈరోజు రాష్ట్ర ప్రజల్ని అవేర్నెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజలు ఓటుకి 3,000కి అమ్ముడుపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏంటి మా పరిస్థితి, రాష్ట్రానికి రాజధాని లేదు. ఈ చేసిన తప్పు ఎవరు చేశారు, మనమే చేసాం, ప్రజలుగా మనమే చేసాం. మన తప్పుని మనమే సరిదిద్దుకోవాలి. ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చి ముఖ్యమంత్రి కదా, అంటే మనకి తెలిసి ముఖ్యమంత్రి సార్. వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసన్నారు. మరి కోడికత్తి సీను విషయంలో ఏమైంది, సీను చేతిలో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, ఏమన్నా సీను ఏమన్నా శక్తి మ్యాన్నా సూపర్ మ్యాన్నా, గాల్లోంచి ఎగిరిచొచ్చి పొడిచి మళ్ళీ వాటర్ బాటిల్ పట్టుకుని ఉంచోడానికి. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి అవేర్నెస్ చేసి, సో ఇదంతా మన నైతిక బాధ్యత అండి. సొసైటీలో మనం ఒక అడ్వకేట్గా, ఒక సాధారణ మహిళగా ప్రజల్ని చైతన్యపరచడం అనేది మన వృత్తి ధర్మం అనుకోండి, మన మానవతా ధర్మం అనుకోండి, సమాజ స్పృహ అనుకోండి. ఒక అడ్వకేట్గా చైతన్యపరుస్తున్నారా, జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చైతన్యపరుస్తున్నారా? నేను ఎప్పుడూ చైతన్యపరుస్తూనే ఉన్నానండి. నా చైతన్యపరిచే ధోరణి చూసి పవన్ కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడి పదవిచ్చారు. ఓకే ఓకే, ఆయనే పిలిచిచ్చారా? ఆయనే పిలిచిచ్చారు. అంత అట్రాక్ట్ అయ్యారా? అంటే నా మాటలండి, అంటే నేను జనాల్ని చైతన్యపరిచే విధానం చూసి, అవేర్నెస్ ఇవ్వడం చూసి, నా మాట్లాడే వాగ్దాటి చూసి. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టారు ఇప్పటివరకు మీరు? సార్ అవేర్నెస్ అంటే ఏదో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ఒక 100 మంది చూస్తారు, 200 మంది చూస్తారు సార్. మీడియా ముఖంగా ఈరోజు నాగరాజు గారు అంటే ఎవరు, మీరేమన్నా ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్యేనా, ఎంపీనా? జర్నలిస్ట్ త్రూ ఎలా అండి, త్రూ మీడియా కదా. మీరు ఎలా ఫోకస్ అయ్యారో త్రూ మీడియా ద్వారా అన్ని టీవీ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ ఉన్నా డిబేట్ స్థాయిలో కానీ, ఒక కేసు స్థాయిలో కానీ అవేర్నెస్ ఇస్తూ జనాల్లో నేను ఫోకస్ అయ్యాను అంతే. రాకముందే మీరు మీడియాలో ఉన్నారంటారు సార్. బాగా మీడియాలో ఫోకస్ అయ్యాక ఇలాంటి అమ్మాయి, ఇలాంటి అభ్యుదయ భావాలు ఉన్న అమ్మాయి జనసేనలో ఉంటే బాగుంటుందని నాగబాబు గారు
కాల్ చేపించి నాతో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారితో భేటీ పెట్టించి ఈ పోస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఆయనతో 40 minutes మాట్లాడానండి కళ్యాణ్ గారితో. నిజంగా పూర్వజన్మ సుకృతం ఆయన ఎదురుగా కూర్చొని ఆయనతో మాట్లాడడం. అంత గొప్ప సబ్జెక్ట్ నాలెడ్జ్ అవగాహన ఉన్న వ్యక్తి, ప్రజల మీద సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, ఫ్యూచర్ గురించి చాలా గొప్పగా ఆలోచిస్తాడు. చాలా పుస్తకాలు, ఆదర్శ భావాలు ఇవన్నీ కూడా నాకు తెలిసి అడవుల్లో అన్నలకి ఉంటాయి గొప్ప ఆలోచనలు. కానీ ఈరోజు అడవిలో ఉన్నారా? కొద్ది కాలం అడవిలో ఉన్నారు మీరు? లేనండి, కానీ పెన్నుతో చేయలేనప్పుడు గన్నుతో చేయాలని సమాజ స్పృహ కోసం నేను ఎప్పుడు కర్రసాము నేర్చుకుంటాను, రివాల్వర్ షూటింగ్ నేర్చుకుంటాను. నేర్చుకున్నారా? కొన్నిట్లో అయిపోయిందిలేండి. మరి అలా అన్నాక మళ్ళీ పోలీసులు నా వెనకాల గస్తీగా చేస్తారు, ఏమో కాల్చేస్తానేమో. ఇలా ఎందుకు నేర్చుకున్నారా? నేర్చుకుంటారా? సార్, ఢిల్లీలో నేను 6 months ఉన్నప్పుడు రివాల్వర్ షూటింగ్ నేర్చుకున్నానండి. దాని తర్వాత కొన్ని విద్యలు కూడా ఉంటాయి. అవి కూడా అడవుల్లో అన్నలు చేయాల్సినటువంటి విద్యలు, అవి కూడా నేర్చుకున్నాను. ఎందుకంటే సొసైటీని నా పెన్నుతో మార్చలేనప్పుడు ఇంకొక వ్యవస్థలోకి వెళ్ళిపోవాలన్న అవగాహన ఉండేదండి ఎక్కువ. ఓకే, మీకు పెన్ను కాదు కదా, నోరు కదా? అఫ్కోర్స్ అప్పుడు నోరు ఉందని నాకు తెలియదు కదా సార్. అప్పుడు పెన్ను కోర్టులో కేసు వేస్తాను, సాక్ష్యాలన్నీ వాళ్ళు సృష్టించేస్తారు, యువతలు నా క్లయింట్కి అన్యాయం జరిగిపోతుంది, నా క్లయింట్ నిజాయితీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. పెన్నుతో ఏం చేస్తారు మీరు? కంప్యూటర్ ముందు కూర్చొని టైప్ చేస్తారు, కోర్టులో పోయి వాదిస్తారు. సరే, ఇక పెన్ను పేపర్ జడ్జిమెంట్ కూడా కోర్టులో పెట్టి కొట్టేస్తే పెన్నుతో పేపర్తో చెప్తుంటే టైపిస్ట్ టైప్ చేస్తారు. మరి ఇంకా మా పెన్ డౌన్ అనేది ఎందుకు సార్? అసలు సబ్జెక్టు, చదువు, అవగాహన అంతా ఉంటుంది సార్. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ అయిపోయాక మీలాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు, కానీ అంత ముందు అయినా టైప్ రైటింగ్ ఉండేది, టైప్ కొట్టేవాళ్ళు, ఎవరు రాసేవాళ్ళు కాదు. గవర్నర్ లెటర్ అయినా, రాష్ట్రపతి లెటర్ అయినా టైప్ రైటర్లు సంకలో పెట్టుకొని పాపం పిఎల్ అందరూ తీసుకొచ్చి కొట్టేవాళ్ళు నెహ్రూ గారి టైం నుంచి. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది, కానీ చెప్పేది మనమే, సబ్జెక్ట్ మన దగ్గరే ఉంటుంది, అవగాహన మన దగ్గరే ఉంటుంది, మనం చెప్పిందే కదా వాళ్ళు రాసేది. ఇన్ని షేడ్స్ ఉన్న రజనీ గారి గురించి తెలుసుకోవాలనుంది నాకు. అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి నేను. మీ స్వగ్రామం ఎక్కడండి? సార్, మాది విజయవాడ సార్. నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ. విజయవాడలో ఎక్కడ? విజయవాడ మాచవరం అండి. మా ఫాదరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఏం పేరు? పేరు కన్నా నాగేశ్వరరావు గారండి. కన్నా నాగేశ్వర. ఆయన పేరు, ఆయనకి మెహర్ లేదా? ఆయన మా అమ్మగారి తాలూకా అండి మెహరు, మా మదర్ వాళ్ళ ఫాదరు. సో మామూలుగా లేడీ తాలూకా ఇది ఏంటి మీ పైన, నాన్నగారి తాలూకా అయితే మీకు మెహర్ అని రావాలి, కానీ అక్కడ మదర్ అవును సార్. ఇక్కడికి వచ్చి హస్బెండ్ డామినేషన్ అయిపోయింది. మదర్ డామినేషన్ చూసి మనం కూడా డామినేట్ చేయొచ్చేమో అనుకున్నాం. వీళ్ళు అసలు ప్రకాశం జిల్లా అబ్బాయిలకు ఒక నమస్కారం సార్. ఒంగోలు అంటే ఇక వీళ్ళు ప్రకాశం అంతే, ఇక ఇండైరెక్ట్ గా అదే చెప్పాలి. వాళ్ళతో మనం అసలు మాట్లాడలేము. కృష్ణా జిల్లా అమ్మాయి సమాధానం సార్, బయట జనాలనే చుట్టేస్తారు, ఆయన గట్టిగా ఆయన చుట్టేస్తారు కదా మీరు. అప్పుడు అలా లేదు సార్, ఇప్పుడు వచ్చింది గొంతు. కానీ అప్పుడు చాలా సాఫ్ట్. మీరు నమ్ముతానంటే ఒక విషయం చెప్పనా? 2 విషయాలు చెప్పండి. 2 విషయాలు. ఒకటి, కోపం వస్తే ఎలా ఉంటుంది, కోపం అంటే ఏ కారణాల వల్ల వస్తుంది. ఒక సపోజ్ మార్నింగ్ వెళ్తా టీ ఇచ్చాను, తాగారు, ఆ గోడ మీద పెట్టేశారు. సరే, నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, వచ్చారు మళ్ళీ 11ంటికి 12ంటికి వచ్చారు. ఏంటి ఆ కప్పు అన్నారు. అబ్బా నేను చూడలేదండి, ఆ కప్పు అక్కడే ఉందా, మీరు తాగి నా చేతికి ఇవ్వచ్చు, నేను నీ చేతికి ఇవ్వాలి, ఇంకా ఇవాళ చేతికి ఇవ్వమన్నావు, రేపు కడగమంటావు, రేపు టీ నువ్వే పెట్టుకుని తాగమంటావు. అవకాశం ఇస్తే ఏమైనా మాట్లాడతారు. అరే నేను అంతెక్కడ చెప్పాను, మీరు ఎందుకు అంత ఊహించుకుంటున్నారు అని అనేటప్పటికి ఈ గ్యాప్లో మాట్లాడుకున్నాం కదా. ఈ గ్యాప్లో కూడా కర్ర తీసుకొని కొడితే వాతలు పొంగిపోయాయండి. రెండోసారి దాన్ని దుర్మార్గం అనరండి, క్రమశిక్షణ అంటారు. టీ కప్ ఇక్కడ ఉంది సార్, మీకు అర్థం కావట్లేదా? టీ కప్ ఇక్కడ ఉంది అన్నారు అనుకో, మర్చిపోయాను అనొచ్చు. మీరు తీసేయచ్చుగా అనే పదం ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆ దెబ్బ పడ్డాక ఇక రెండోసారి ఆయన అన్నం తింటారు చూడండి కంచం, దాంట్లోకి బౌల్ తీసుకొస్తే చెయ్యి అక్కడే కడుక్కుంటారు. అంటే కడుక్కోవడానికి అక్కడ దాకా రావచ్చుగా, అంటే ఒకసారి 3 దెబ్బలు పండియే, అక్కడికి వచ్చి కడుక్కోమంటే 6 దెబ్బలు పడతాయేమో అని క్రమశిక్షణతో అప్పుడు బిగినైన క్రమశిక్షణ, ఆ దెబ్బల ఎఫెక్టివ్ ప్రభావం అప్పుడప్పుడు కొంచెం అనిపించినా మళ్ళీ పడినా క్రమశిక్షణలో ఉంటామండి. దెబ్బకి దయ్యమైనా దిగిద్దండి బాబు. ఇంత చైతన్యవంతురాలైన రజనీ గారు మరి భర్తతో కలిసి ఎలా ఉన్నారు ఇంతకాలము? సార్, భర్తతో అంటే మన భర్త సార్, మన మనిషి అనుకున్నప్పుడు మనల్ని కొడతారు, తిడతారు. ఇప్పుడు నా ధోరణి మీకు నచ్చలేదు అనుకోండి, మనకేం పని ఆవిడతో, ఇది మార్చుకోమ్మా, ఇది అలవరుచుకోమ్మా అని మీరు నాకు చెప్పరు. మన మనిషి అనుకోమ్మా, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది అంటారు. ఇంకొంచెం చనువు ఉంది అనుకోండి, ఓ దెబ్బేస్తారు.
అది తండ్రి అన్న భర్త ఆ రిలేషన్ అలాగే ఉండాలండి. కోపం వచ్చినప్పుడు కొట్టినప్పుడు భర్త హక్కు కాబట్టి కొడతాడు, ఓకే వదిలేండి. అమ్మగారి పేరేమండి సార్? కానీ మీరు భలే గొడవలు పెట్టేస్తారు సార్. చాలా దారుణంగా కేసులు ఎందుకు వేయలేదు, ఎందుకు విడిపోలేదని లేదు. ఇంత వాయిస్ ఇంత చైతన్యం ఉన్న మీరు భర్త కొడుతున్నా తిడుతున్నా మరి తప్పు మనలో ఉందా లేదా? కప్పు తీయమనగానే తీయచ్చు కదా, మీరు తీయచ్చు కదా అని అడగడం తప్ప కదా? మీరు తీయచ్చు కదా అనడం. రెండోసారి ఆ మాట వచ్చిందా? రాలేదు కదా, క్రమశిక్షణ వచ్చింది. సో దాన్ని అలా అలవాటు చేసుకోవాలా. ఇప్పుడు టీ తాగాడు కప్పు పెడితే తీసేస్తారు. ఇప్పుడు అమ్మో, టీ వెనకాల కప్పు వెనకాల నుంచుంటాను సార్. ఆయన ఎప్పుడెప్పుడు తాగి పెట్టేస్తాడని కాసుకోండి. మరి అక్కడ పెట్టడం ఎందుకు? ఆ తలకాయ నొప్పి మనకు తగిలించుకోవడం అంతే. మరి అదేదో కప్పు పెట్టి వెనకాల నుంచుంటాం. క్రమశిక్షణ. ఓకే, పాలు పొయ్యి మీద పెట్టినప్పుడు కూడా క్రమశిక్షణ అనేసి భలే చెప్తారండి. అమ్మగారు నాన్నగారి క్రమశిక్షణలో పెట్టారు, మీ ఆయన మిమ్మల్ని. ఆయన తెలుసుకొని ఉంటాడు, ఓహో మనం ఏమాత్రం బెండ్ అయినా మా గతంలో మా మామ బెండ్ అయినట్టున్నాడు, అందుకే మా అత్త బెండ్ తీసింది. నేను బెండ్ అయితే నా వెళ్ళం నా బెండ్ తీస్తుందిరా బాబు, అంతకన్నా ముందు నేనే బెండ్ తీసే పోతుంది కదా అని ఆయన బెండ్ తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అంతే కదా? ఏమోనండి, కానీ ఆ ఏరియాలో అందరూ అలాగే ఉంటారు. లవ్ మ్యారేజా మీరు? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అంత అవకాశం డిగ్రీ అయిపోగానే మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు. చక్కగా మంచిగా మ్యాచ్. అందులోనూ మనం ప్రేమించిన అంత అందగానే ప్రేమించలేమండి, ఎందుకు వచ్చిన గోల. అంతేనంటారా? మీ అందరికి ఏమైంది? బాగానే ఉన్నారు కదా. అసలు బాగుండడం కాదు సార్, అప్పుడు దాకా డిగ్రీ దాకా చదువుకొని జస్ట్ డిగ్రీ నుంచి బయటకు వచ్చి మంచి సినిమాలు చూడాలి అనే తపనలో ఉన్నప్పుడు ఇతన్ని చూడడం జరిగింది. ఫస్ట్ మ్యాచ్ ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చూపులు. ఇక బాగున్నాడు అనిపించింది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు, పెళ్లి చేసేసుకున్నారు. మీరు నచ్చితే అతను చేసుకున్నాడు, ఆయనకు నచ్చి చేసుకున్నాడు మిమ్మల్ని. పెళ్లి చూపులు అంటే రెండు ఉంటాయేమో కదా సార్. అయితే బాగున్నాడని అనుకున్నాను అంటే మీరు నచ్చి ఆయన చేసుకున్నారు, అంటే ఆయన నచ్చి మిమ్మల్ని చేసుకున్నాడు. నాకు ఆయన నచ్చాడు అనుకోండి, ఆయనకి మాది మా కట్నం నచ్చలేదు అనుకోండి, వెళ్ళిపోతారుగా. మేము ఇచ్చే కట్నం నచ్చింది, కట్నం నచ్చిందే, మీరు నచ్చారు ఆయనకు. రెండు కట్నం ఇవ్వకపోతే నేను ఎలా నచ్చుతాను? రెండు ఉంటది సార్. మగవాళ్ళు కాబట్టి రెండు ఆలోచిస్తారు, ఆడవాళ్ళం కాబట్టి మా నాన్నగారు ఈ అబ్బాయిని చూడమంటే ఈ అబ్బాయిని లేదమ్మా ఇంకో మ్యాచ్ చూద్దాం అంటే మళ్ళీ ఇంకో మ్యాచ్, ఇంకో మ్యాచ్ చూద్దాం అంటే ఇంకో మ్యాచ్. ఏదైనా అప్పుడు ఉండే అండర్స్టాండింగ్ బాగుంటుందండి. ఇది కాదమ్మా ఇది కరెక్ట్ కాదు. కట్నం మీద మీ అభిప్రాయం ఏంటి? డౌరీ మీద? పాపం డౌరీ అంటే దాన్ని ఆ పదంతో వాడకుండా పాపం అతన్ని చదివించడానికి వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డారు. ఆ కష్టపడిన దాన్ని మనం కొద్దో గొప్ప ఇచ్చేస్తున్నాం, మనం ఇష్టంగా ఇస్తున్నాం. అమ్మాయి ఇవ్వాలి అంటారు, అమ్మాయి తరపు నుంచి ఇవ్వాలి. ఏమో సార్, ఆ అమ్మాయి తరపున ఇవ్వాలి అంటే అదేదో బాధ్యత అనమాట. మీరు ఒక లాయర్ కదా? అప్పుడు లాయర్ కాదు సార్, ఇప్పుడు లాయర్. చాలా గొప్ప లాయర్ మీరు. ఏంటి సార్ ఈ కట్నం అంటే? వాళ్ళు పాప మగ పిల్లవాడిని చదివించుకోవడానికి అప్పులు చేసేసి ఉంటారు కదా. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. మనం ఇంట్లో కూర్చొని డిగ్రీ అయిపోయి మనల్ని పెంచి పోషించాలి కదా పాపం. లేదు, మీలాంటి ఆలోచన ప్రతి తల్లికి ప్రతి అడ్వకేట్కి వస్తే ఈ సమాజము చాలా చక్కగా ఉంటుందండి. అంటే మీ ఇలా ఎవరు ఆలోచించడం లేదు. అరే పాపం వాళ్ళంత ఖర్చు పెడుతున్నారే, వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి పిల్లలకు ఇచ్చిన తర్వాత ఖర్చు పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అరే అంత ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళ ఖర్చులో మన పాపని ఇస్తున్నాం కాబట్టి మనం షేర్ చేసుకోవాలని మీలాంటి తల్లి ఆలోచించి, మీలాంటి అడ్వకేట్ ఆలోచిస్తే మాత్రం సమాజం బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు ఇలాగే ఆలోచించండి, సమాజం బాగుంటుంది. మీరు ఎలా ఆలోచించాలా? ఎంతమంది సంతానం అంటే తల్లిదండ్రులకి? మా ఫాదర్ వాళ్ళకి నేను మా బ్రదర్ సార్. మీ బ్రదర్ ఏం చేస్తారు? బ్రదర్ విజయవాడలోనే ఒక ప్రైవేట్ దాంట్లో ఎంప్లాయ్ చేస్తారు. మా ఫాదర్ మదర్తో పాటు వాళ్ళు కలిసి ఉంటారు, తమ్ముడు వాళ్ళ పిల్లలు. ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మీది? ఎడ్యుకేషన్ అంతా విజయవాడ అండి. సిద్ధార్థ మహిళా కళాశాల వచ్చి ఇంటర్ చదివాను, డిగ్రీ వచ్చి స్టెల్లా కాలేజ్ చదివాను. అది లేడీస్ కాలేజీ, ఇది లేడీస్ కాలేజీ. వెళ్ళేది లేడీస్. భయపడ్డారా మీతో? లేడీస్ కాలేజీ అంటే లేడీస్ కాలేజీ మీ నాయన భయపడ్డారా? అంటే భయపడే పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే మాచవరం అంటే నియర్ టు గుణదల. అంటే అప్పట్లో రంగా గారు చనిపోయిన ఇన్సిడెంట్స్ మీ అందరికీ తెలుసు కదా. బాగా కొట్లాటలు గొడవలు, ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అర్థం కాదు అనే టైంలో ఊరుకాను ఊరొచ్చాం జాగ్రత్తగా ఉండాలి, ఊరుకాను ఊరొచ్చాం జాగ్రత్తగా ఉండాలి. లేడీస్ బస్సు ఒకళ్ళ రాలేదనుకోండి. ఊరుకాను ఊరు అంటే ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? అంటే నర్సరావుపేట మాది నేటివ్, మా ఫాదర్ వాళ్ళది వెల్లల చెరువు, మా మదర్ వాళ్ళది నర్సరావుపేట. సో ఉద్యోగ నిమిత్తం విజయవాడ వచ్చామండి. ఇక్కడ ఎవ్వరు చుట్టాలు లేరు, రిలేటివ్స్ లేరు, మేము ఒక్కళ్ళమే అనమాట. మరి మా స్వగ్రామం ఏదంటే విజయవాడ అన్నారు మీరు? అవును, అలా చెప్పాలా? అంటే నేను పుట్టి పెరిగింది విజయవాడ. ఓకే ఓకే. స్వగ్రామం అంటే మళ్ళీ ఇంకోటి ఉంటుంది సార్, ఇందేమో నాకు తెలియదు. అప్పుడు మా ఫాదర్ స్వగ్రామం అంటే అది చెప్పలేమో, నా స్వగ్రామం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి విజయవాడ. అయితే డిగ్రీ వరకు చదువుకున్నామంటే ఇంకా అప్పర్ MBA చేద్దాము యూనివర్సిటీలో, అప్పుడన్నా కో ఎడ్యుకేషన్ వస్తుంది. అసలు మగ పిల్లలనే చూడలేని పరిస్థితి అండి. లేడీస్ కాలేజ్, లేడీస్ బస్సు ఎక్కగానే మా అమ్మగారు దిగేటానికి మా నాన్నగారు ఇక ఈ లేడీతో ఈ లేడీకి అవును పోయింది. అసలు నేను చూసింది మగవాడు అనేవాడు కనిపించడే,
నేను చూసింది ఒక ఎక్కడి డ్రైవర్నే సార్, మగవాడు అని, నేను చూసింది ఒక బస్ డ్రైవర్నే సార్, అంతే. అంతే. రోడ్ మీద తల దించు అని మా అమ్మగారు తల మీద కొట్టేవాళ్ళు. అమ్మా అంత స్ట్రిక్టా? మరి ఏంటి అది విజయవాడ సిటీ. అమ్మ వెనకాల తల మీద కొట్టుకుంటూ వచ్చేదా మీ కాలేజ్ వరకు? కాలేజీ వరకు కొట్టుకుంటారా సార్? బస్ వరకు కొట్టుకుంటారు. బస్ వరకు కొట్టుకుంటూ వచ్చేది. మనం తల ఎత్తితే సార్ ఓకే ఓకే. ఎప్పుడన్నా ఏదన్నా బాంబులు పేలుతాయి పట్టుకోలేదా మీకు? మెడల్ ఏమి పట్టుకోవు సార్. మీరు మరీ ఆడపిల్లని పెంచితే తెలుస్తుంది సార్. సిటీలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారండి. సిటీ నేను అనంతపురం సిటీ నేనండి సార్. మీ అంత అవగాహన వాళ్ళకు ఉండదు కదా. రోడ్డు మీద వెకిలిగా తలలేసుకుని చూసుకున్న చుట్టుపక్కల చూడకూడదు, దించు తల దించు దల దించు ఏదైనా మేడాలు వెకిలిగా నవ్వుతారు, వెకిలిగా చూస్తారని అమ్మకి భయము. అసలు చూస్తే కదా నేను వెకిలిగా నవ్వుతాను నవ్వను, అసలు నేను తలెత్తి చూస్తేనే కదా. ఎందుకు అంత భయము? తల దించుకొని ఆడపిల్లలు అంటే ఊరు కాను ఊరు వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది సార్. మనం ఇప్పుడు భర్త కొడితే కొడతాడా సైకోనా అన్నట్టుగా, తల్లి ఒకళ్ళ మందులు ఇస్తే తల్లి ఓహో అలా అనిపించిందా ఇలా అనిపించిందా, ఈ కాంట్రవర్సీ ఆలోచించకుండా ఒకళ్ళ బిడ్డ మంచి కోసం కొన్ని కళ్ళు మంచివి కాదు, కొన్ని అన్ని మంచి కళ్ళు ఉంటాయి. తలెత్తుకొని బజార్లో నడిస్తే అది మంచిది కాదంటారా? అప్పుడు ఉన్న పెంపకాలు అలవాటు అలా ఉంటది సార్. ఈ రోజు నా కూతుర్ని బుల్లెట్ సార్ నేను మీకంటే గొప్పగా పుట్టలేదు కదా. క్రీస్తు పూర్వం కాదు సార్. కొంతమంది పల్లెటూరులో పెరిగిన విధి విధానాలని బట్టి అలా పెంచుతారు. మీకంతా ఎగతాళిగా నవ్వు వస్తుందేమో, కానీ కాంట్రవర్సీ ఎక్కడ ఉంటుందంటే తల్లి ఒకవేళ అటు చూడమాకమ్మా అవి చనిపోయిన మేళాలు, ఇటు దించు తలకాయ దించు అటు ఎత్తకూడదు అని ఒక దగ్గర, సరే ఏదన్నా బేతాల్ సెట్లు ఏదన్నా అమ్మవారి మేళం వెళ్తున్నప్పుడు అటు దించమాక అటంతా మగపిల్లలు తాగి అటు ఇటు పడుతుంటారు, ఇటురండి అంటూ జాగ్రత్త అది వాళ్ళ మన మీద ఉండే అభిమానం ప్రేమ అనుకోవాలి. మా అమ్మ నన్ను తల తినవట్లేదు అందుకే నేను లేచి వెళ్ళిపోతానంటూ చాలామంది మీరు ఇలాంటి కాంట్రవర్సీతో తప్పుడు పనులు చేస్తారు. వీళ్ళంతా మన మంచి కోసమే చేస్తున్నారు. ఏమో ఏ కళ్ళు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. సో పెరిగిన విధానం అంత పర్ఫెక్ట్గా పెరగపట్టి ఈరోజు చెప్పి ఈ అబ్బాయినే చేసుకోమ్మా అంటే లేదు నేను సాఫ్ట్వేర్నే చేసుకుంటాను, హార్డ్వేర్ని చేసుకుంటాను, నేను ప్రేమించే చేసుకుంటాను అని చెప్పకుండా ఎత్తిన తల దించకుండా వెళ్ళామంటారు చూడండి. అప్పుడు ఎందుకు దించలేదు, మీకు మెడ నొప్పి వచ్చిందా అని మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉండరు బహుశా. ఇప్పుడు మీ ఆయన సాఫ్ట్ హార్డా? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. సాఫ్ట్ కాదు హార్డ్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ. మంచిగా అతను ఉన్నా లేకపోయినా ఆడబిడ్డకి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంత పైలవాన్లైనా ఇలాంటి ఎంప్లాయీస్కి ఇవ్వాలన్న తపన ఎక్కువ ఉండేది. ఆ టైం 2005 2000 నుంచి ఆ మోడల్లో మా రిలేటివ్స్ అందరూ కూడా మేము ఎవరం చేసుకున్నా గవర్నమెంట్ ఎంప్లాయీలనే చేసుకుంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ ఉంటుంది, అదే కో ఎడ్యుకేషన్ ఉంటుందని ఎంబీఏ చేయాలనుకున్నారు. చేశారు మళ్ళీ ఎంబీఏ? లేదండి లేదు, డిగ్రీ చేశారు. లా వచ్చి ఊళ్ళో చాలా కేసులు వచ్చాయండి. అంటే పెళ్ళైపోయాక విలేజ్ లో చేసుకున్నాం కదా, ఆ కేసులకి పక్క దగ్గరికి వెళ్ళి ఒక లాయర్ అంటే మీ ఆయన విలేజ్ హస్బెండ్ వాళ్ళది బలికుర మండలం వైద్య గ్రామం అండి. సో అప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ అప్పుడు కొన్ని కేసుల నిమిత్తం అడ్వకేట్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చి ఆయనకి దీని గురించి అవగాహన ఇవన్నీ ఎందుకు చదివేస్తే పోలా చదువు కూడా అంటే మాట్లాడినంత తేలిక కాదు చదవడం, చదివినంత తేలిక కాదు ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేసినంత తేలిక కాదు అదే ప్రొఫెషన్లో నిలబడడం అనే ఒక స్టెప్పులు వచ్చాయి, కాంట్రవర్సీ స్టెప్పులు. మీలాగే వితండవాదం అనమాట. ఇలా ఎందుకు చేసావు అలా ఎందుకు చేయలేదు అంటూ. సో ఆ వితండవాదం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా 100%. ఇప్పుడు మీరు ఎంత కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగితే మేము దాన్ని బెండ్ చేసుకుంటూ ఆన్సర్ చెప్పగలిగితేనే స్టాండ్ అది. అంతే. మీరు లిమిట్గా మీ పేరు వెరీ గుడ్, మీ పేరు వెరీ గుడ్ అదే దాంట్లో పాపం వాడు తానా అంటే తందానా అంటున్నాడు అనేది అనుకుంటారు చూసేవారు. సో ఎప్పుడైతే కాంట్రవర్సీ ఎలా ఉంటుందంటే ఇది చదవడం పెద్ద విషయమే కాదు. సపోజ్ యూనివర్సిటీలో మంచి టాప్ పర్సంటేజ్ వచ్చింది, ఏముంది చదువుకుంటే వచ్చింది, అది కాదు ప్రొఫెషనల్కి రావాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకున్నాక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కాదు, సబ్జెక్టు కేసులు ఉండి చేయగలగాలని. సరే కేసులు వచ్చాక కేసులు చేయడం కాదు, అదే స్టాండ్ మెయింటైన్ చేసుకోవాలా. ఇలాగా ఇది సాధించానండి అంటే ఇదే ఉంది, ఎవడైనా సాధిస్తాడు, ఇది సాధించాలంటారు. సరే అది సాధించానండి అంటే అదే ఉంది, మొన్న వాడు కూడా సాధించుకొచ్చాడు, వాడికి కూడా 10 కేసులు వచ్చినాయి. ఆ 10 కేసులు నిలబెట్టుకోవాలి, ఇంకో 10 కేసులు రాగలగాలి. లా ఎక్కడ చేశారు మీరు? శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి అండి. ఓహో తిరుపతిలో, అది మహిళా యూనివర్సిటీ. మహిళా యూనివర్సిటీ బాగా అచ్చొచ్చింది సార్. అబ్బాయిలతో కలిసి చదువుకునే అవకాశమే రాలేదు. ఇప్పుడు అబ్బాయిలతో చేస్తుంది ఏంటి, పోట్లాటలు మాట్లాటలు ఇప్పుడు చేస్తుంది అదే కదా ప్రొఫెషన్. ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అఫ్ కోర్స్ అసలు ఎక్కడ దొరకను, ఎక్కడ ఎవరిని వదలను మాటలతో సమాధానం టక్ మన కండిగా చెప్పేస్తాను సార్. ఈ సమాజంలో మీకు నచ్చంది పురుషుడు అంతేనా? నచ్చని పురుషుడు అని కాదు సార్, నచ్చంది తప్పు. ఎంతమంది సంతానము? పాప ఒక్కటే సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఒకటే పాప. ఏం పేరండి? పాప పరిమళ యశస్విని అండి.
పరిమళ ఇక్కడ మెహర్ రాలేదు మళ్ళీ. ఇక్కడ మరి చూసారా కదా సార్, టీ కప్పులకే ఇంత వస్తే మళ్ళీ మెహర్ వచ్చిందా సార్? మరి తెలిసి అడుగుతున్నారా, తెలివిగా అడుగుతున్నారా, తెలుసుకొని అడుగుతున్నారా? తెలియకుండా అడుగుతున్నారు. ఓకే, మీరు లా చేశారు, ప్రాక్టీస్ పెద్దగా లేదు కదా. అలాంటిది దిశ ఎన్కౌంటర్ అనేది ఒక సంచలనం, భారతదేశ వ్యాప్తంగా తీసుకోవచ్చు, ఒక సంచలనం. అది ఒక రూపాయి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా. సార్ ఆ కేసుని అంటే అది తెలంగాణ గవర్నమెంట్తో ముడిపడి ఉన్న కేసు అది, ఎందుకంటే పోలీస్ అధికారులు అంతా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్తో ముడిపడి ఉన్న కేసు. ఆ కేసును వాదించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మీరు అంత ఈజీగా ఎలా తీసుకున్నారు కేసు? అది ఏ ధైర్యంతో తీసుకున్నారు? మీ సీనియారిటీ కూడా సరిపోదు కదా. అవును సార్, అక్కడ కేసు అనేది కాదు సార్. అప్పుడు ఎందుకు వచ్చానంటే నేను హైదరాబాదు అదేంటి మన లా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్. అప్పట్లో ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, లా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కోచింగ్కి వెళ్తున్నారు హైదరాబాద్. నేను జడ్జి అవ్వాలన్న కాన్సెప్ట్తో దిగ్విజయ్ కోచింగ్ అని హైదరాబాద్ వచ్చాను సార్. 2019 పాస్ అవుట్, నేను రీసెంట్ పాస్ అవుట్. వెంటనే కోచింగ్ అని వచ్చాను. వచ్చిన మూమెంట్లో ఏమైందంటే నా ఏజ్ 37 అట్లా వచ్చింది. నాకు తెలియదు 37 అయితే జడ్జికి ఎలిజిబిలిటీ లేదన్న విషయం నాకు అసలు తెలియదు. నేను మంచి పర్సంటేజ్ ఉంది, వీళ్ళందరికంటే మంచి పర్సంటేజ్ ఉంది, నాకు చదవాలన్న సంకల్పం ఉంది, ఎట్టి పరిస్థితులు అయిపోవాలి, వాళ్ళందరికీ సమాధానం చెప్పాలంటే నేను జడ్జ్ అవ్వాలి, నన్ను ఎక్కిరిస్తున్నారు, నేను ఎట్లయినా జడ్జ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో వచ్చాను సార్. వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫిల్ చేశాను, పర్సంటేజ్ చూసారు, వెరీ గుడ్, చాలా పర్సంటేజ్ వచ్చింది, మీరు లీడ్ అయిపోతారు, ఈజీగా అందుకుంటారు, కాన్స్టిట్యూషన్లో ఎంత వచ్చిందో అంత వచ్చిందా అన్నారు. నాది అప్లికేషన్ ఫిల్ చేస్తూ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి, మేడం మీకు 37, 38 వచ్చేసింది, ఎట్లా మీరు ఓసీ కదా అన్నారు. ఓసీ మేము కాపు సార్ అన్న. కాపా? అయ్యో పాపం మేడం, మీకోసం ముద్రగడ గారు పాపం అప్పట్లో ట్రైన్లు తగలబెట్టారు, రోడ్ రోకోల్ చేసేసినారు, ఏదో పెద్ద గలాట్ అయిపోయింది. తెలియదు సార్, వాళ్ళు చెప్పింది చెప్తున్నాను. పాపం అదేదో పూర్తి చేస్తుంటే మీలాంటి ఆడబిడ్డలకి అవకాశం ఉండేది, మధ్యలో ఆపేశారు, పాపం మీలాంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని వెటకరించి మాట్లాడారు సార్. ఆ రోజు నాకు అసలు ఆ ముద్రగడ గారు తెలీదు, ఈ రైలు రోకోలు తెలీదు, నాకు అసలు అప్పటికి ఏమీ తెలియదు సార్. 4 గోడల మధ్య పెరిగినటువంటి ఒక ఆడబిడ్డ చదువుకెళ్ళి మళ్ళీ చదువుకే బయటకు వచ్చింది. అప్పుడు ఇక దిగ్విజయ్ కోచింగ్ సెంటర్ బయట కూర్చొని కన్నీటి పర్యంతమై ఏడ్చేస్తున్నా. అప్పుడు మా సీనియర్ అడ్వకేట్ కృష్ణమాచారి గారు ఉన్నారు. ఏమైంది, అప్లికేషన్ ఫిల్ చేసావా, ఇక్కడే హాస్టల్లోనే ఉంటున్నావంటే, లేదు సార్ ఇలా నేను ఎలిజిబిలిటీ లేదట, నేను సాధించాలనుకుని వచ్చాను, ఏమీ సాధించలేకుండా వెళ్ళిపోతున్నాను, తలెత్తుకోలేని పరిస్థితి సార్, ఇంట్లో ఏదో సాధించాలని వచ్చాను అని ఆయన దగ్గర కూడా బాధపడిన పరిస్థితి. సరే, జడ్జి అయితే ఎంతమందికి తెలుస్తావో నాకు తెలియదు, కానీ నేను ఒక పని చెప్తాను, నువ్వు ఈ పని చివరి వరకు చేస్తే ప్రపంచం మొత్తం నిన్ను చూస్తుంది, మధ్యలో వదిలేస్తే నువ్వు ఒక లంచగొండిలాగా, ఒక మోసగత్తెలాగా, సొసైటీ ఒక తిరస్కరించే అమ్మాయిలాగా ఉండిపోతావు అన్నాడు. సరే ఇదెక్కడ గొడవరా బాబు, ఒక పని చెప్పాడు, చివరి వరకు చేస్తే మంచిది అన్నాడు, మధ్యలో ఎందుకు వదిలేస్తాం? వదలం కదా. సో నేను చేస్తాను సార్ అన్న. మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో వదలను సార్, ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాను, ఖచ్చితంగా చేస్తానని. సరే అయితే ఒకవేళ చేసేటప్పుడు మధ్యలో ప్రాణాలైనా పోవచ్చు అన్నారు. అసలు నేను ఒక్క సెకండ్ కూడా ఆలేదు. పోతుంది సార్, పేరు వస్తుందా నాకు చెప్పండి అన్న. 100% ప్రపంచం మొత్తం గుర్తించేలాగా, 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశం మొత్తం గుర్తించే పేరు వస్తుంది, గుర్తుపెట్టుకో అన్నారు. అట్లయితే పోయినా పర్లేదు సార్, నేను మంచి పేరు సంపాదించుకోవాలి, చాలా అవమానాలు పడ్డాక నేను ఇక్కడ దాకా వచ్చాను సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అన్న. నువ్వు బాధతో అడుగుతున్నావా, బాధ్యతతో అడుగుతున్నావా అంటే సాధించాలన్న తపనతో అడుగుతున్నాను సార్ దయచేసి అంటూ చెప్పాను. అడ్వకేట్ గారు అన్నారు, సరే గుడిగండ్ల గ్రామం మక్తల్ ఏరియా 4 బాధితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కేసు వకాలత్తా తీసుకొని, నువ్వు గనక నా దగ్గరకు వస్తే ప్రపంచం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెడతా, గుర్తుపెట్టుకో అన్నాడు. వకాలత్ తీసుకొని వస్తే ప్రపంచం కాళ్ళ కింద పెట్టడం ఏంటి, నేను ఒక స్థాయికి వెళ్ళిపోవడం ఏంటి ఈ కాగితంలో ఏముందో నేను ఆలోచించాల. అప్పుడు గురు శిష్యులు కథ చెప్తారు, గురువు ఏది చెప్తే అది చేసేస్తే ఖచ్చితంగా మనకి మంచి న్యాయమే జరుగుతుందని. సరే నువ్వు వెళ్ళి వకాలతా తీసుకురాగలుగుతావా అన్నారు. 100% వెళ్తాను సార్, మీరు ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడికైనా వెళ్తాను, కానీ అక్కడ థ్రెట్ ఉంటుంది, అది తప్పించుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఒప్పించుకొని నువ్వు వకాలతా తీసుకురావాలన్నారు. ఈ కేసు అనే విషయం కూడా నాకు తెలియదు సార్, గుడిగండ్ల వెళ్ళాలి అన్నారు. సరే నేను అప్పటికి బయటకు వచ్చి దిశ ఎన్కౌంటర్ కేసు అంటే అప్పటికి ఎన్కౌంటర్ కూడా అవ్వలేదు సార్, ఎన్కౌంటర్ కూడా అవ్వలేదు. వాళ్ళు అదే ఆఖరి రోజు అనమాట, రేపు చనిపోతారు అనగా ఇవాళ ముందు రోజు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టేషన్లో వాళ్ళని ఎక్కడో పెట్టారు, ఆ ఏరియాలో పెట్టిన దగ్గర వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు నేను వెళ్ళి అడిగాను అక్కడ ఉండే కానిస్టేబుల్ని, సార్ నేను ఆ 4గురితో మాట్లాడచ్చా అన్నాను. అమ్మా మాట్లాడచ్చమ్మా, వాళ్ళ కేసు నేను తీసుకోవాలంటే, కేసు నువ్వు తీసుకోవడం ఏంటమ్మా, తెలంగాణ మొత్తం బాయ్కట్ కట్టింది, ఎవరో తెలుసా వీళ్ళు, కరుడు కడ్డ ముద్దాయిలు, ఒక ఆడబిడ్డని అతి కిరాతకంగా రేప్ చేసినటువంటి దుండగులు, ఇలాంటి వాళ్ళ కేసు నువ్వు వాదించడం ఏంటమ్మా,
చిన్న బిడ్డవి అసలు ఊరుకోరు జనాలు ఎట్లున్నారు చూసావు, బయట వచ్చిన వాళ్ళు దేనికోసం అనుకున్నారు, వీడిని ఎప్పుడు చంపాలని రాళ్ళు పట్టుకొని కొడుతూ ఎంబడబడుతున్నారు వాళ్ళు. వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నాం మనం ఇప్పుడు, అర్థమవుతుందా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు వెళ్ళిపో అన్నారు. లేదు సార్, నేను ఎట్టి పరిస్థితుల్లో వకాలత్ పూర్తి చేయాలి, వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా మీరెలా నిర్ధారిస్తారు, న్యాయస్థానాలు ఉన్నాయి నిర్ధారించడానికి అంటూ నేను ఆ కేసు తీసుకోవాల్సిందన్నా. సరే మీరు ఇక వితండవాదం చేస్తున్నారు, ఏదంటే రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడుకోండి అండి. రేపు మార్నింగ్కి వీళ్ళని ఉంచుతారా సార్ అన్న. ఉంచకుండా ఏం చేస్తావు, ఏమో సార్ వీళ్ళు రాళ్ళేసి కొడతారంటున్నారు, లేకపోతే వీళ్ళు దుండగులు అంటున్నారు, లేకపోతే గవర్నమెంట్ అగెయినెస్ట్ అంటున్నారు, ఏవేంటో జరిగిపోయే అవకాశం ఉండొచ్చు కదా సార్ అన్న. లేదు రేపు మార్నింగ్ రండి అన్నారు. పొద్దున్నే పేపర్లో చూసేటప్పటికి వీళ్ళు దుర్మరణం ఎన్కౌంటర్ కేసు అనేసారు. లాయర్ గారికి చెప్పాను, వకాలత్ తీసుకొస్తానన్నావు కదమ్మా, ఏది అన్నారు. చచ్చిపోయారు సార్ వాళ్ళు అన్నారు. అయ్యో బాబాయ్ చచ్చిపోయారు అంటే నాకుండే రెండో అవకాశం కూడా పోయింది. వాళ్ళు బతికుండి కేసు తీసుకుంటేనే కదా నేను పెద్ద స్థాయికి వెళ్ళిపోయేది. సో అది పోయింది. ఇక ఏడు బిగిన్ చేశాను. నా దరిద్రం ఇలాగే ఉంటుంది సార్, నేను ఏది తాకితే బంగారం కూడా మట్టి అయిపోయే పరిస్థితి. సో ఈ ముఖం పెట్టుకొని ఇంటికి వెళ్ళలేను సార్, వాళ్ళతో పాటు నేను కూడా పోవడమే, ఇక వేరే ఆప్షన్ లేదు అంటే. ఏం సాధించాలని వచ్చామంటే ప్రపంచం గుర్తించేంత మంచి పేరు తెచ్చుకోవాలి. అది దానికి ఏదైనా సరే, బోర్డర్లో ఉండి యుద్ధం చేయమంటారా చేసేస్తా, ఆ ఫ్లైట్ ఎక్కి దూకేయమంటారా దూకేస్తా, మీరు ఏం చెప్తే చేస్తాను సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అన్న. సరే ఇంకొక అవకాశం, గుడిగంటలో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, హెవీ ప్రోటోకాల్ ఉంది, వీళ్ళు చనిపోయి హాస్పిటల్లో డెడ్ బాడీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కేసు మేము వాదిస్తాము అని నువ్వు వాళ్ళని నమ్మబలికి వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని వకాలత్ తీసుకురా, ఆ నలుగురు తాలూకా చావుకి కారణం పోలీసులు అని మనం నిర్ధారిద్దాం అన్నారు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, అది ఫేక్ ఎన్కౌంటర్, కావాలని చంపారు వాళ్ళని అని మనం ప్రూవ్ చేయడం ఈజీ, ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి తెలుసు అది ఎన్కౌంటర్ ఫేక్ అని. కానీ ఎవరు ముందుకు రానప్పుడు మరి నువ్వెలా మీరెలా అంటారేమో, నువ్వు తీసుకురా చెప్తా ఎలా చేయాలో అన్నారు. వెళ్ళేటప్పటికి ఒక నలుగురికి 400 మంది పోలీసులేమో, 4000 మంది పోలీసులేమో ఊరు మొత్తం గస్తీస్తారు సార్. ఎలా ఊళ్ళోకి వెళ్ళాలో అర్థం కావట్లా. ఇదే యూనిఫామ్తో ఉన్నా చూసా, ఎంట్రన్స్ నుంచి ఎవరిని రాపనివట్లా. అది రాయచోట వెళ్ళే ఏరియా అనుకుంటా బహుశా, బస్సు రాయచోట ఏరియా. అక్కడ బస్సు కూడా ఆగడానికి లేకుండా ముందు ఊరికి ఆ పక్క ఊరికి బస్సులు ఆపేశారు. ఈ ఊరిలో బస్సు దిగేవాళ్ళు కూడా ఎవ్వరు లేకుండా చేశారు. అప్పుడు నేను ఆర్టీసీ బస్సులోనే వెళ్ళా. సరే ఇట్లా కాదని ఒక ఎక్కడి నుంచి రాయచోటికి వెళ్ళారు మీరు? హైదరాబాద్ నుంచి సార్. రాయచోటి కాదండి, అది గుడిగండ్ల ఏరియా. రాయచోటు వెళ్ళే బస్సు ఎక్కామనుకోండి, రాయచూరు అనుకుంటా, రాయచూరు వెళ్ళే బస్సు ఎక్కామనుకోండి, అక్కడ దిగుతాం, అక్కడ దిగుతా ప్లేస్ అనమాట. సో అక్కడ ఏమైందంటే నేను ఇక చూసేటప్పటికి అతను ఒక టీవీ ఛానల్ అతను చెప్పారు ఏమంటే, అమ్మా అక్కడ ఎవరిని రానివ్వట్లేదు, పాకెట్ కెమెరాస్ పెట్టుకొని ఉన్నారు పోలీస్ వాళ్ళు, ఈజీగా పట్టేస్తారు, నువ్వు వెళ్ళలేవు, వకాలత్ కేసు అది తీసుకోలేవు అన్నారు. అన్న నేను ఎట్లయినా వెళ్ళాలన్నా, ఎంత కష్టమైనా వెళ్తానన్నా, మరి నీ ఇష్టం అమ్మా పోలేవు అన్నారు. అప్పుడు ఏమైందంటే వెంటనే ఆ ఊరికి సంబంధించిన ఎవరో ఒక సర్పంచ్ తాలూకా ఒక పెద్ద ఆయన అనమాట, ఆయన చనిపోయిన మూమెంట్, ఆ చనిపోయిన మూమెంట్కి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే ఆ మేళాలు ఉంటాయి చూడండి, డ్యాన్సులు వేసేవాళ్ళు, లేకపోతే బంతిపూలు బాంబులు అవన్నీ పక్క ఊరు నుంచి తెప్పిస్తున్నారు. అయితే పక్క ఊరు నుంచి డాన్సర్లని, బంతిపూలు వేసేవాళ్ళని, బాంబుల్ని తెప్పిస్తున్నారు. ఆ వెహికల్ మాత్రమే వస్తుంది. నేను అక్కడ చూశాను, 4 అమ్మాయిలు దిగి అక్కడ అదేమిటి వాళ్ళు నోట్లో వేసుకుంటారు, అవన్నీ వేసుకుంటూ హడావుడి చేస్తూ ఉన్నారు. వకాలత్ తీసుకున్నారు లేదా? ఎలా తీసుకుంటాను సార్, వాళ్ళ గెటప్లో వెళ్ళి ఆ అమ్మాయికి 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్ నేను వేసుకొని నా యూనిఫామ్ అక్కడ ఒక హోటల్ దగ్గర పెట్టి అక్కడ లోపలికి వెళ్ళి ఆ ఊర్లోకి వాళ్ళతో పాటు డ్యాన్స్ వేసి ఆ 4 అభ్యర్థులు. మరి ఎందుకు ఏం డాన్స్? అక్కడ చనిపోయిన దగ్గర ఒక డ్యాన్స్ ఉంటుందా సార్, ఏదో వాళ్ళు ఎగురుతారు, వాళ్ళతో పాటు మనం ఎగురుతాం. సో అక్కడ ఫోన్ తీసుకుని వెళ్ళి నేను పలానా అని చెప్పి వాళ్ళకి నమ్మించి ఈ పరిస్థితిలో నేను మీకోసం వచ్చానని చెప్పి వకాలత్ మీద సంతకం పెట్టుకుని ఎట్టకేలకు ఆ కాగితాన్ని తీసుకొని లాయర్ గారికి అందిస్తే వెంటనే లాయర్ గారు ఢిల్లీ వెళ్ళి ఫైల్ చేశారు. సో అప్పుడు మీ అందరికీ మీడియాలో తెలిసింది, నాకు 100కి 200% హెల్ప్ చేసింది సుమన్ టీవీ యాజమాన్యం, సుమన్ గారండి. ఆయన ఎన్నోసార్లు అనేవారు, ఈ ఇంటర్వ్యూకి వచ్చావు రజనీ గారు, నెక్స్ట్ ఇంటర్వ్యూకి మేము మిమ్మల్ని చూస్తానా అనే రకంగా ఉండేది, ఈ కేసు కత్తి మీద సానలాగుంది, ప్రాణాలకు తెగించి చేస్తున్నారు, మీ వయసుకి మీకు అవసరమా అని సుమన్ గారు. కేసు అది అయిపోయింది సార్. ఆ 9 మంది ఉంటారు. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయిపోయేటప్పుడు దిగిపోయేటప్పుడు ఆ కేసు జడ్జిమెంట్ ఇచ్చారు, వాళ్ళందరికీ పనిష్మెంట్ 302 వేయమని, అంటే మర్డర్ కేసు కింద కట్టమని. సో వాళ్ళందరూ 9 మంది మీద కూడా ఛార్జ్ తీసుకున్నారు. ఎవరెవరి మీద? అక్కడ ఉండే 9 మంది పోలీసులు అండి, ఎవరైతే ఎన్కౌంటర్ టైంలో రివాల్వర్ యూజ్ చేశారో, 2 చేతుల్లో రివాల్వర్ ఉంటే 4 ఎందుకు కాల్ చేశారు, పరిగెట్టేవాడిని కాల్చాలంటే కాళ్ళ మీద చేతుల మీద కాల్చకుండా తల మీద ఎందుకు కాల్చారు, ఒక్క బుల్లెట్ కూడా బాడీలో ఎందుకు లేదు, పాయింట్ బ్లాక్లో కడితేనే కదా బాడీలో లేకుండా ఉండేది, పరిగెత్తేవాడిని కాలిస్తే ఇన్ని మీటర్ల లెక్క కాలిస్తే చేతిలో కాళ్ళలో లోపల ఉంటుంది కదా. సో ఇదంతా మీకు ఇందాక చెప్పాను చూడండి, ఆ సబ్జెక్ట్ అనమాట.
రివాల్వర్ యూజ్ చేసాడు. దాని ఫస్ట్ కేసులో సక్సెస్ సాధించారు. సక్సెస్ అంటే లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండి. అది స్ట్రగుల్స్ పడినా ఒక మంచి కేసు సాధించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. టీవీ5 సాంబశివరావు గారిది కూడా కేసు మీరే వాదిస్తున్నట్టున్నారు. సాంబశివరావు గారిది సిఐడి వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. అదే మీడియాలో ఏదో మాట్లాడారని అప్పుడు కొలికపూడి శ్రీనివాస్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు. అందుకని ఇతన్ని పాపం సాంబశివరావు గారిని, యాజమాన్యం టీవీ5 నాయుడు గారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసారు. ఆయనతో పాటు నేను సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కానీ ఆయనకి ఆ కేసులో హెల్ప్ కానీ అన్న కేసేనా అదే కొలికపూడి శ్రీనివాస్ గారు అన్నారు. దానికి సాంబశివరావు గారిని పార్టీగా పెట్టారు, నాయుడు గారిని పార్టీగా పెట్టారు. ఇది మీరు ముందే చెప్పించి ఆయనతో అనిపించారు అన్నట్టుగా, ఆయన అన్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అన్నట్టుగా. ఆయన అనడం తప్ప రైటా? తప్పే కదా సార్. మీడియా కేసు ఎలా తీసుకున్నారు సార్? కేసు ఎలా తీసుకున్నారు? నేను తీసుకుంది సాంబశివరావు గారు, సాంబశివరావు గారిది. అందులో కొలికపూడి శ్రీనివాస్ గారు కోపంలో బర్స్ట్ అయ్యారు. కానీ అలా కూడా మీడియా ముందు బర్స్ట్ అవ్వకూడదు. అంటే ఈరోజు మీడియా ముందు ఎవరు ఎన్ని రకాలుగా బర్స్ట్ అవుతున్నారు, అధికార పార్టీ వాళ్ళ మాటలు మనం చూసాం. కానీ ఒక స్థాయిలో ఉండి ఏమైనా మాట్లాడచ్చేమో, స్థాయి లేకపోయిన వాడు మాట్లాడకూడదేమో అన్న విధానంతో ఉంటుంది సార్. ఎనీవే మీడియా కేసుల్లో దిశ కేసు కాకుండా ఇంకా ఏమన్నా ఇలాంటి కేసులు ఉన్నాయంటారా? బాగా యా సార్. మీకు ఇంకా బాగా గుర్తుండేది మదనపల్లి కేసు సార్. మీకు తెలుసా? 2 ఆడపిల్లను ఒక తల్లి చంపేసింది. 2 ఆడపిల్లల్ని ఒక తల్లి, స్కూల్ ప్రిన్సిపల్ అనమాట, లేడీ స్కూల్ ప్రిన్సిపల్, ఒక PhD. కరెక్ట్. అది ఒక మానసిక పరిస్థితి బాగోలేదు. ఆ కేసు కూడా పూజలు వాళ్ళ పిల్లలు బతికి వస్తారు మళ్ళా అనేసి. యా సార్. ఆ కేసు కూడా నేను దగ్గరుండి ఆవిడతో మాట్లాడి ఆ కేసు బెయిల్ ట్రాన్సాక్షన్లు కూడా దగ్గరుండి చూసి. ఏమైంది ఇప్పుడు ఆ కేసు? మానసిక పరిస్థితి బాగలేదని వాళ్ళు బెయిల్ మీద బయటకు వదిలేశారు. ఎందుకు చంపారు అంటే అప్పుడు మాకు అలా తెలియదు, దాన్ని చంపడం అనరు, దేవుళ్ళు ఐక్యం అయిపోవడం అంటాము. మేము మళ్ళీ మంచి జన్మ రావడం కోసం ఇప్పుడున్న జన్మని ఇలాగా పూర్తి చేయాలి. అప్పుడు ఆ పదాన్ని వాడారండి. వాళ్ళు ఏమని అంటారు, స్పిరిచువల్ పవర్స్ అన్నారు. అందరికీ తెలియదు ఏంటంటే స్పిరిచువల్ పవర్స్ అంటే ఒక మంచి మెడిటేషన్స్తో వచ్చేటటువంటి పవర్స్. అవి పవర్స్ జనరేట్ అవుతాయి అంటారు. కాశీలో ఎక్స్పెషల్గా ఒక 45 days ఒక సబ్జెక్ట్ ఉంటుంది. 45 రోజులు స్పిరిచువల్ పవర్స్ గురించి నేర్పిస్తారు. నేను కాశీ వెళ్ళినప్పుడు 11 రోజులు నేర్చుకొని మిగతా కంటిన్యూ చేయలేక కొంచెం ఇబ్బంది అనిపించి మెంటల్గా నా వల్ల కాలేక 11 రోజులు నేర్చుకొని వచ్చేసాను. సో దాని ఎఫెక్ట్ ఏముంటుందంటే స్పిరిచువల్ పవర్స్, ఒక మనిషి మనం 10 మాటలు చెప్తుంటే మన మాటలకు అతను కంపల్సరీ కన్విన్స్ అవ్వాలి. మదనపల్లి కేసు అయిపోయిందా? కేసు సార్ మదనపల్లి కాదండి, చిత్తూరు పరిసర ప్రాంతాలు అంతా కూడా ఒక రకంగా ఒక ట్రాన్స్లోకి దించేటటువంటి ఒక కొంతమంది అదేమంటారంటే ఆశ్రమంలో వాళ్ళు ఉంటారు చూడండి, స్వామీజీలు, గురూజీలు అలా ఉంటారండి. బెంగళూరుకి సంబంధించి జావుగల్ అనే ఒక ఏరియా ఉంది సార్. జావుగల్ శ్రీనాథ్ అంటారు చూడండి. ఆ జావుగల్ ఏరియాలో ఒక ఆశ్రమంలో ఉండే స్వామీజీ గారు ఇలాగే మనం అక్కడికి వెళ్ళినప్పుడు బాగా బంగారం, చీరలు, నగలు వేసుకుని ఆడవాళ్ళు వెళ్తాం కదా, చక్కగా వెళ్ళినప్పుడు ఒక ట్రాన్స్లోకి దించేస్తాడు సార్. దించినప్పుడు ఈ బంగారం, చీరలు అన్నీ మనం తీసేసి ఒక వైట్ అండ్ వైట్ వేసుకొని మనం అలాగా ఒక మెడిటేషన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను నేర్చుకున్నాను మెడిటేషన్ పవర్స్, స్పిరిచువల్ పవర్స్ నేర్చుకున్నాను. నాకు ఇబ్బంది అనిపించినప్పుడు మెడిటేషన్ చేసుకుంటా, ఒక కేసు గురించి ఏం చేయాలన్నప్పుడు మెడిటేషన్ చేసుకుంటా, కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ అప్పుడు నా ధ్యానంలో ఉంటే మంచి ఆలోచన వస్తుంది అనే ఉద్దేశం. సో బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పిరిచువల్ పవర్స్ వల్లే ఈ అమ్మాయి చనిపోయింది, శివుడే చంపేశాడు అంటూ కింద ట్రోలింగ్స్ వచ్చేసినాయి అనమాట. సో ఎప్పుడైతే శివుడే చంపేశాడు అంటే శివుడు ఎందుకు చంపుతాడు? ఒకవేళ శివుడు చనిపోమని చెప్తే అఘోరాలకు చెప్తాడు సార్. అఘోరాలు అంటే మీకు తెలీదు, శివుడి మీద ఎంత ప్రీతి ఉంటుందంటే ఒక అఘోరా చనిపోతే ఇంకో అఘోరా ఏమంటాడంటే, అరే నీకు చూడు శివుడికి నువ్వు నచ్చావు అందుకే నిన్ను తీసుకెళ్ళిపోయాడు, నన్నెప్పుడు పిలుస్తాడు అని తల బాదురుకొని వాళ్ళు అంటే ఒక డ్యాన్స్ లాంటిది వేస్తారు ఒక వ్యక్తి చనిపోతే. అఘోరాల దగ్గర ఉన్నారా మీరు కొంతకాలం? లేదండి, అక్కడ వాళ్ళు ఏదైతే 11 రోజులు స్పిరిచువల్ పవర్స్ మెడిటేషన్ అంటారు చూడండి, అప్పుడు వాళ్ళ దగ్గర అవి చూసా నేను. సో అక్కడ ఏమనిపిస్తుందంటే మనం మీరు కారులో, చిన్న కారులో వెళ్తున్నారు, ఒక ఫార్చునర్ కార్ వెళ్తే మీకు చూసి అలాంటిది కొనుక్కోవాలనిపిస్తుంది, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ మాకేమనిపిస్తుంది అంటే ఆ 11 రోజులు 45 రోజులు విద్య కంటిన్యూ చేసిన వాళ్ళకి ఒక శ్మశానం చూసినప్పుడు శివుడు అక్కడ కూర్చుంటే, చూడలే అందరినీ పిలుస్తున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను ఇంకా పిలవట్లేదు, సరే ఎప్పుడు పిలుస్తావు నన్ను, ఇదేనా నా మీద నీకుండే చిత్తశుద్ధి, నా శివ పూజలో ఏమన్నా లోపం ఉందా అంటూ ఎక్కడికి వెళ్ళినా అక్కడికే రావాలి కదా. అక్కడికి ఎందుకు రావట్లేదంటే ఆయన ఇంకా పిలవట్లేదంటే ఆయనకి ఇష్టం లేదు. సో ఆ రకంగా ఒక 45 days అక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ ఒక యోగులు, ఒక సిద్ధాంతులు, ఒక ఆశ్రమంలో గురువులాగా ఉంటారు. కానీ ఇలాగ డబ్బులు సంపాదించుకోవడం, ఆశ్రమాలు కట్టడం, ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవంతా వాళ్ళు చెప్పరు, కానీ వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు దాంతో. ఇప్పుడు ఈ అమ్మాయిని ట్రాన్స్లోకి దించిన వ్యక్తులు ఎవరో నాకు తెలియదు, కానీ
ఈ మదనపల్లి కేసులో. బట్ జావగలలో మాత్రం ఒక ఆశ్రమంలో ఒక వ్యక్తి ఉన్నారు, అతను నన్ను ఎదురుగా కూర్చుని అతని దగ్గరికి నేను వెళ్ళాను. అంటే ఒక కుటుంబం వాళ్ళు కంప్లైంట్ మీ నగలు మీకు ఇచ్చేస్తారా? నగలు కాదు సార్, నగలు వాళ్ళు తీసుకోరు, మనల్ని ట్రాంప్లో తెచ్చి మన ఆస్తి మొత్తం రాయించేసుకుంటారు. ఓకే, మనల్ని కాదు, నేను కాదు సార్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు. అక్కడ ఒక తల్లి తండ్రి, అమ్మ నా బిడ్డని అల్లుడిని ఇలా చేసేస్తున్నారు వాళ్ళు, ఒకసారి మీరు వెళ్ళి మాట్లాడండి, మా బిడ్డను ఆ ట్రాన్స్లోంచి బయటికి తీసుకురండి, బిడ్డ మంచి గోల్డ్ మెడలిస్టు, బాగా చదువుకున్న పిల్ల, ఉద్యోగం చేయకుండా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని పోతుంది, అల్లుడు అక్కడే ఉంటున్నారు, పసి బిడ్డలు కూడా అక్కడే ఉంటున్నారు, పసి పిల్లలు కూడా. సార్ మాట్లాడారా? మాట్లాడాను సార్, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. వాళ్ళ ట్రాన్స్లోంచి బయటికి రాలేకపోయారు, నన్ను చూసి గుర్తుపట్టారు. మీరు మదనపల్లి కేసు చేసినప్పుడు మీ వీడియోస్ చూసా నేను అని ఆ అమ్మాయి కూడా నాతో ఎందుకు రాలేకపోతున్నావు అంటే, ఇక్కడ బాగుంది, కంఫర్ట్గా ఉంది, ఇదే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరిని ఏం స్వీకరిస్తారనేది కూడా మనం వేచి చూద్దామని రజనీ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.